దయచేసి ఒక్కసారి క్షమాపణలు వేడుకుంటున్నాను బహిరంగ. మా దేవుడు పేరు వాడుకోకపోతే మీ దేవుడు హిందువుల దగ్గరికి వచ్చేసి ఇట్లా హిందువుల పటాలు లేకపోతే వాళ్ళ ఫోటోలు తీసి రోడ్డు మీద పడేపించి మనతోనే తొక్కిస్తున్న ఈ గాడిద కొడుకు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ రోజున మీకు ఒక పాస్టర్ని చూపించబోతున్నా. వాడు పాస్టర్ అంటారా లేకపోతే ఎవాంజలిస్ట్ అంటారా మీ ఇష్టం. రోడ్డు మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతూ ఆడు చేసే ఎడ్డి పనులన్నింటినీ కూడా వాడు దైవ సేవ అనుకుంటూ దేశ సేవ అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఆ గాడిద, ఆ ఊర పంది, ఆ నికృష్టుడు, ఆ మందికి పుట్టిన ఎదవ, ఈ ఎదవ ఎవడు, ఆడి చేసే ఎదవ పనులు ఏంటి అనేది నీకు చూపించాలనుకుంటున్నాను. ఆ చూపించే ముందు దయచేసి ఒక్కసారి క్షమాపణలు వేడుకుంటున్నాను బహిరంగంగా. అది మిమ్మల్ని కాదు, ఆ పాస్టర్ గారిని కాదు. ఆయన్ని పోల్చేటప్పుడు గాడిద ఊరపంది అన్నాను కాబట్టి ఆ ఊరపందులు గాడిదలు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఆ పంది ఎవడో ఒకసారి చూడండి. పెట్టుకున్నాం. దోషం చేతులు కడుక్కోవాలి, పిలాస్ కడుక్కున్నట్టు. దోషం చేతులు కడుక్కోవాలి, పిలాస్ కడుక్కున్నట్టు. చూశారు కదా, ఈ లం కొడుకు పేరు మల్లికార్జున్ గాడు. ఈ పోరంబోక లం కొడుకు గాడి గురించి నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ దగ్గర వాళ్ళు కట్టుకున్న వినాయకుడి ఫోటోని, అదేవిధంగా దిష్టి కోసం కట్టుకున్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి, అఫ్కోర్స్ వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు అయితే కనుక వాళ్ళ విషయంలో వీడు తీసుకున్న డెసిషన్ వాళ్ళిద్దరి ఇష్టం. కానీ అక్కడ వాళ్ళు భక్తితోటో లేకపోతే నమ్మకంతో పెట్టుకున్న వినాయకుడి ఫోటోని కట్ చేసి తీసిన తర్వాత దాన్ని వీలైతే ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా పెట్టేసి వదిలేయాలి. కానీ వాడు దాన్ని రోడ్డు మీదకి విసిరేసి, అంటే వచ్చేపోయే వాహనాలన్నిటితో తొక్కించాలనే ఈ లంకొడికి శాడిజము, సైకోయిజం మీరు చూశారు కదా. ఈ లంకొడుకు అనే మాట ఎందుకు పూర్తి చేయట్లేదంటే మన వాళ్ళే బాధపడుతున్నారు కాబట్టి పూర్తి చేయట్లేదు. కానీ నిజంగా చెప్తున్నా, ఈడు పుట్టుక లంపుట్టకే. ఈడు పుట్టింది ఖచ్చితంగా లంకే. 10 మందికి పుట్టిన కొడుకైతేనే ఇట్లాంటి పని చేస్తాడు లంకొడుకు. 10 మందికి పుట్టిన అనుమానం లేదు. 10 మందికి పుట్టాడు కాబట్టి ఇలా పని చేశాడు. వినాయకుడి ఫోటోని రోడ్డు మీద వేసి తొక్కించే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ఆ దిష్టి బొమ్మని కట్ చేసేటప్పుడు సైతాన్లు అన్నీ పెట్టుకుని, ఎవడరా సైతాన్ను, నీ అబ్బ నువ్వు సైతాన్, నీ దేవుడు సైతాన్లా కొడక, నా దేవుడి ఫోటోని కట్ చేసి రోడ్డు మీద పడేసింది కాకుండా సోద్దొబ్బుతున్నావా కొడక? నువ్వు దమ్ముంటే నువ్వు ఏ రోజన్నా సరే నేను పలానా రూట్లో వస్తున్నానని చెప్పి ప్రచారం చేయరా కొడక. నేను జైలుకు పోతాను, ఎక్కడికి పోతానో సెకండరీ. నిన్ను పగలగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఆ రోజున నువ్వు అడ్రస్ చెప్పి 4 రోజుల ముందు నేను పలానా వస్తానని చెప్పేసి నువ్వు చెయ్యి. నువ్వు రోడ్డు మీద కాపేసి కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. అలాగే మా వాళ్ళందరికీ చెప్తున్న హిందువులారా, వీడు ఎక్కడ కనపడితే అక్కడ ఈ వీడియో చూపించి పగలగొట్టండి. కొంతమంది కేసులు పెడతాం అంటారు. కేసులు పెట్టేవాళ్ళు పెట్టుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండొచ్చు. కానీ నేనైతే కనుక ఖచ్చితంగా చెప్తున్నా, వీడు మక్కెలు ఎరగొట్టకపోతే చూస్తా తొందరలో అన్నీ కూడా. అయితే చిల్లర లంకోడికి ఇట్లాంటి ప్రచారాలు చేయడంతో పాటు ఎటువంటి మాటలు చెప్పి దాన్ని సువార్త అంటున్నాడో ఒకసారి ఆ మాటలు కూడా వినండి. నీవు చనిపోయిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? అందరూ అనుకుంటున్నారు నేను చాలా మంచి పనులు చేశాను, పేదవారికి సహాయం చేశాను, అందరికీ అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, నేను చాలా పుణ్యకార్యాలు చేశాను అనుకొని భ్రమలో నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళతా అని నువ్వు అనుకుంటున్నావు.
అది తప్పు అని నీవు గ్రహించాలి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొందే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాలము సంపూర్ణమై ఉన్నది. నీ బొచ్చయిందిరా, నీ బొచ్చయింది సంపూర్ణం. నీ అబ్బా ప్రపంచం మొత్తానికి వీడు చెప్తున్న సువార్త ఏంటో చూశారు కదా. మీరు దేశ సేవ చేసినా, ప్రపంచంలో మనుషులందరికీ ఆకలి తీర్చినా కూడా మీరు స్వర్గానికి పోరు. మీరు ఆ శవాన్ని మొక్కితేనే, నమ్మితేనే, ఏ శవాన్ని, చెక్కకెళ్ళాడే శవాన్ని మొక్కితేనే పరలోకానికి పోతారంట. ఇదేరా మీరు తయారు చేసేది మనుషుల్ని? మనుషులందరినీ కూడా ప్రశాంతంగా సాటి మనుషులకు సాయం చేయమని చెప్పడం కాకుండా శవాల్ని పూజ చేయమని చెప్పటం, ఇది సువార్త. ఈ సువార్తకి నువ్వు రోడ్ల మీద పోయి చించుకోవటం. మళ్ళీ ఈ సువార్త ప్రచారాలు వీడు ఏ విధంగా చేస్తాడో చూడండి ఒకసారి. ఇక్కడ రోడ్డు మీద కొంతమంది హిజ్రాలు వెళ్తూ ఉంటే వాళ్ళని కూడా ఆపి వీడు కరపత్రాలు ఇస్తూ ఉన్నాడు. పాపం వాళ్ళు ఏదో 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు వీడు ఆగిన చోట ఆగారు. ये परमेश्वर का वचन है, ये पढ़िए, बहुत अच्छा है. गॉड ब्लेस यू एंड योर फैमिली. 10 रुपए के बात नहीं, थैंक यू. पैसा नहीं है, ना ये परमेश्वर का वचन है. थैंक. చూశారుగా పాపం ఆవిడేదో ఈడో 10 రూపాయలు డబ్బులు ఇస్తాడేమోనని చెప్పేసి డబ్బులు అడిగితే, ఏ పైసాకే బాత్ నయ్యి, పరమేశ్వర్ కా బా. పరమేశ్వరుడా? ఎవడరా పరమేశ్వరుడు? ఏసు పరమేశ్వరుడా? నీ అబ్బా, నీకు నీ ప్రచారకులందరికీ మా వేదం లేకపోతే మీ మతానికి ప్రచారం లేదు, మా దేవుడి పేరు వాడుకోకపోతే మీ దేవుడి పేరు చెప్పుకోవటానికి లేదు, దిక్కులేదు. యేసుని తీసుకొచ్చి పరమేశ్వరం చేసేసారా? సిగ్గులేనోడా. మా దేవుడి పేరు లేకపోతే నీకు పూటే గడవట్లేదు, నువ్వు దేవుడి ఫోటోలు పీకి పక్కన పడేసావురా. నువ్వు సిగ్గు శరం ఉంటే ఫస్ట్ నీ పేరు మార్చుకోరా ఎద్దవా. మల్లికార్జున అనేది మా దేవుడి పేరురా. నీ బతుక్కి నీకు పేరు ఇవ్వలేకపోయి నీ దేవుడు నీకు ఏదో స్వర్గం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, పచ్చికూడి ఇస్తాడంటే ఎట్ట నమ్ముతున్నావురా ఎద్దవా. నువ్వు నమ్మే అబద్ధాన్ని 100 మందితో నమ్మించాలని ఎందుకురా దేశం మీద పడి దేశదిమ్మరలాగా తిరుగుతున్నావు? దౌర్భాగ్యుడా, నికృష్టుడా, పనికి మళ్ళీ ఎద్దవ్వా. సాటి మనిషికి సాయం చేయడం కోసం 10 రూపాయలు జేబులోంచి తీసివ్వకుండా ఓ చిత్తు కాగితం తీసి ఇచ్చిన సన్నాసి, ఆ చిత్తు కాగితాన్ని తీసుకెళ్ళి అవతల వాళ్ళ పిల్లోడు ముడ్డి దుడిసిద్దిరా. వాళ్ళ పిల్లోడు ముడ్డి దుడుస్తానికి పనికొచ్చిద్ది ఆ చిత్తు కాగితం. అదే 10 రూపాయలు ఇస్తే కనీసం వాళ్ళ పిల్లోడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకునేది. ఇది ఒకటే కాదు, ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకొకళ్ళు కూడా అదే పని చేస్తున్నాడు వీడు. 10 रुपए का बात नहीं है, ये वाला परमेश्वर का वचन है, ये पढ़िए, बहुत अच्छा है. ये यीशु मसीह अच्छा परमेश्वर है. थैंक यू. नहीं है अभी. చూశారుగా ఆ అమ్మాయి పాపం ఏదో డబ్బులు ఇస్తాడని వస్తే ఆ హిజ్రా ఈడ 10 రూపాయలు ఇవ్వటానికి పైసానయ్యే అన్నాడు. పైసా లేకుండానే ప్రపంచం అంతా తిరగటానికి బయలుదేరారు పోరంబోక. ఊరికే సొల్లు కబుర్లు చిత్తు కాగితాలు పనిచేసి సేవ అయిపోయింది అనుకుంటున్నావా? అంటే ఈడు 10 రూపాయలు ఇవ్వని దానికి కాదు నా బాధ, ఆడు ఎందుకు ఇవ్వలేదనే రహస్యం మీకు లాస్ట్లో చెప్తా. దాన్ని చూపించిన తర్వాత మీకు ఇన్ని చెప్పుతో కొట్టాలి, ఈయన కాదు ఇలా ప్రతి పాస్టర్ని కూడా మీకు చెప్పుతో కొట్టాలనిపించకపోతే నా పేరు మార్చుకుంటా. అప్పటికి నిజంగా ఒకవేళ కొట్టాలి అనిపించకపోతే బహుశా అలా అనుకునేవాడికి మీ పుట్టుకలో కూడా లోపం ఉన్నట్టే, అది కూడా ఆలోచించుకోవాలి మీరే. హిందువుల దగ్గరికి వచ్చేసి ఇట్లా హిందువుల పటాలు లేకపోతే వాళ్ళ ఫోటోలు తీసి రోడ్డు మీద పడేపించి మనతోనే తొక్కిస్తున్న ఈ గాడిద కొడుకు ఒక హిందూ పూజారి గారికి ఏం చేస్తున్నాడు చూడండి. పూజారో లేకపోతే అతను ఏంటో యాచన చేసుకుంటున్నాడు. అతనికి తెలియక ఏదో 10 రూపాయల కోసం అని చెప్పేసి డబ్బులు వస్తాయని బొట్లు పెడతా ఉంటే కారికి నికాల్ పహలే పూछना मैं क्रिश्चियन है ये क्यों डालते हैं ऐसा अच्छा नहीं है. अब किसको पंडित है ये पढ़िए, ये परमेश्वर का वचन है, पढ़िए भाई. నేను క్రిస్టియన్ని నువ్వు అట్టెట్ట పెడతావు అన్న లంకొడక. మరి ఆయన హిందూ అని తెలిసి కూడా ఆయన కరపత్రాలు, ఈ క్రిస్టియన్ కరపత్రాలు ఎట్టెత్తున్నారా? హిందువులు ఎంతో మంది రోడ్ల మీద కనపడుతుంటే వాళ్ళకి నీ లంబి మాటలు, నీ మాయ మాటలు ఎట్టా చెప్పి వాళ్ళ మెళ్ళల్లో మంగళసూత్రాలు కట్ చేస్తున్నావు, వాళ్ళు పెట్టుకున్న దేవుడి పటాలని కట్ చేస్తున్నారు. లంబడి కొడక. ఇట్లా ప్రతి ఒక్కళ్ళని మతం మార్చేసి మీ చర్చిల దగ్గరకు వచ్చి కూర్చోబెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి దోచుకు తిందామనేగా మీ ప్లాను. హిందువులకి ఇప్పుడు మీ దోచుకు తినే బతుకులు ఎంత నీచ బతుకులు ఉంటాయో కూడా చూపిస్తున్నా, ఒక్కసారి చూడండి. హిందువులరా, ఈడు ఒక చర్చికి పోయాడు, ఆ చర్చి పాస్టర్ గారు ఎవడైతే ఉంటాడో ఆడు ఈడికి బాంచి కుదమట్టంగా కూర్చోబెట్టి ఈయన్ని తిండి పెడుతున్నాడు. ఒకసారి చూడండి. ఇదిగోండి చూస్తున్నారుగా, పాస్టర్ గారు సీక్రెట్గా తీసుకొచ్చి భోజనాలు పెట్టారు. వాళ్ళందరూ ఏమో అక్కడ సాంబార్తో తింటున్నారు. మాకేమో ఇదిగో మటన్ కర్రీ అంట, ఇదేమో ఏదో చేపల పిట్ అంట, ఇదేమో ఎగ్ కర్రీ, చేపల కర్రీ, ఇంకా ఏమేంటే పెట్టారు. వాళ్ళతో పాటు తింటామంటే మమ్మల్ని తినకుండా తీసుకొచ్చారు. మాది ఏ దోషమూ లేదు, మొత్తం పాస్టర్ గారిదే. చూశారుగా, చర్చికి వచ్చే విశ్వాసులందరికీ సాంబార్ వేసి పెట్టి వీళ్ళేమో చేపలంట, మటన్ అంట, చేపల పిట్ అంట, చికెన్ అంట, ఎగ్ కర్రీ అంట, బొచ్చ అంట, బొంగ అంట, పందులు తిన్నట్టుగా తింటా కూర్చున్నారు. మీకు అర్థమవుతుందారా మీ బతుకులు తగలయ్యా?
ఎవడైతే చర్చికి వెళ్ళిపోయి దశంభాగాలు ఇస్తున్న అమాయకులు ఉన్నారో మిమ్మల్ని నేరుగా అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చే దశంభాగాలతో మీకు సాంబార్ పెట్టి వాళ్ళు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కొక్కరిని పందుల్ని మేపినట్టు మేపుతున్నారు, పందెం కోళ్ళను తయారు చేసినట్టు తయారు చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని తిడితే మా విశ్వాసాలనే తిడతావా అని ఆమె సించుకోవచ్చు. మిమ్మల్ని నాకంటే ఎక్కువ ఆడు తిట్టాడు, నేను మీ జీవితాలు పాడవుతున్నాయి అన్న బాధతో తిట్టా. కానీ ఆడి మతం ప్రచారం అవట్లేదన్న దుగ్ధతో తిడుతున్నాడు. ఆడేం తిడుతున్నాడో ఒకసారి మీరే చూడండి. మీకు అసలు సిగ్గుందా? మీరు అసలు మనుషులేనా? బైబుల్ని ఇంతవరకు ఒక్కరు కూడా చదవలేదా పూర్తిగా? దేనికండి మీరు క్రైస్తవులు? మీలాంటి వల్లే దేవుడికి చెడ్డ పేరు. మీకు అసలు సిగ్గుందా? మీరు అసలు మనుషులేనా? బైబుల్ని ఇంతవరకు ఒక్కరు కూడా చదవలేదా పూర్తిగా? దేనికండి మీరు క్రైస్తవులు? మీలాంటి వల్లే దేవుడికి చెడ్డ పేరు. చూశారుగా, బైబుల్ చదవలేదన్న మాటకి మీకు అసలు సిగ్గుందా, మీరు అసలు మనుషులేనా అని చెప్పేసి మురికి తిట్లన్నీ తిడుతున్నాడు. ఇట్లా తిట్టించుకోవటానికి ఆ మతం మారేది? ఇట్లా దశంభాగాలు ఇచ్చి వాళ్ళ పందెం కోళ్ళని మేపినట్టు మేపటానికి ఆ మతం మారేది? అరే మారేవాడికి సిగ్గులేదేమో, కానీ మారిన తర్వాత సిగ్గు తెచ్చుకోండి. ఎందుకంటే మాకు మీరు వెనక్కి తిరిగి రావటం వల్ల పైసా సంభావన రాదు, అర్థమైందా? అయినా కూడా మీరు రావాలని కోరుకోవటానికి కారణం ఏంటంటే మీరంతా కూడా నా తోటి భారతీయులు, నా సాటి హిందువులు ఒకప్పుడు. కాబట్టి మీరందరూ వెనక్కి రావాలని కోరుకుంటా ఉన్నా. ఇట్లాంటి చీటర్ గల్ల, ఇట్లాంటి 420 గల్ల, ఇట్లాంటి పోరంబోక్ గల్ల ఉచ్చు నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలన్నదే నా తాపత్రయం. ఇట్లాంటి మత విద్వేషుల, దేశ ద్రోహుల నుంచి కాపాడుకోవాలన్నదే నా ప్రయత్నం అంతా కూడా. దయచేసి నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ నిజ స్వరూపాలను ఒకసారి మీరే తెలుసుకోండి. ఒక హిందూ వచ్చేసి ఆడి కారు మీద ఒక బొట్టు పెడితే సహించలేకపోయిన ఈ సన్నాసి హిందువుల ఇళ్లకు వచ్చి, హిందువులను రోడ్ల మీద ఆపి, హిందువుల వ్యాపార క్షేత్రాలకు వచ్చి హిందువుల ఫోటోల్ని, విగ్రహాలని తీపిస్తూ హిందూ దేవుళ్ళని సైతాన్లు అంటూ హిందూ దేవుళ్ళ ఫోటోల్ని కాళ్ళతో తొక్కించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే మరి ఇలాంటి చెప్పులు తీసుకొని కొట్టాలా కొట్టొద్దా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఈ పోరంబొగ్గాడు మీరిచ్చే డబ్బులు, మీలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని తీసుకుని కేవలం సంపూర్ణ భారతదేశ సువార్త యాత్రే కాదు, ఇప్పుడు కొత్తగా ప్రపంచ యాత్రని మొదలుపెట్టాడు. మొత్తానికి ఈ సువార్త అనేది అడ్డం పెట్టుకుని ఆడు ప్రపంచ పర్యటన చేసి వస్తున్నాడు. రా బాబు, మీకు దండం ఆయన. ఎట్లాంటి వాళ్ళని మేపుకుంటూ బతికేస్తారంటే మీ కర్మ నేనేం చేయలేను. కానీ నా వంతు బాధ్యతగా మీరు మారినా మారకున్నా నిజాలు చెప్పడం నా పని కాబట్టి నేను చెప్పేశాను. ఓకే, మారతారా మారరా అనేది మీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది డబ్బుతోనే పోతే పర్లా, ఇది డబ్బుని మించి రేపు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు గతంలో చాలాసార్లు చూపించి ఆ న్యూస్ పేపర్ కటింగ్స్ రూపంలో. కాబట్టి చర్చికి మీ ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్త. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.